ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరం అండి రియల్లీ. ఎవ్రీడే ఏంటంటే ప్రోటీన్ మన బాడీకి ఇవ్వడం వల్ల మన మజిల్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, సెల్ టిష్యూస్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎంటైర్ బాడీ మొత్తాన్ని కూడా ప్రోటీన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. బట్ చాలా మంది ఏంటంటే ప్రోటీన్ అనేది బాడీకి అస్సలు ఇవ్వరు. ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ బాడీ అనేది హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. బట్ చాలా మంది మైండ్ ఏముంటుందంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి కదా, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి కదా అని అనుకుంటారు. సో అలా కాదండి. ప్రోటీన్ అనేది ఏంటంటే పర్ కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే 1.5 గ్రామ్ అని తీసుకోవచ్చు, లేదా 0.6 గ్రామ్స్ అని ప్రోటీన్ తీసుకోవచ్చు. వాళ్ళు చేసే యాక్టివిటీ బేస్ చేసుకొని ప్రోటీన్ అనేది బాడీకి ఇస్తున్నారు. సో ఎప్పుడైతే ప్రోటీన్ బాడీకి ఇస్తుంటామో ఆటోమేటిక్గా మన బాడీలో మజిల్ గ్రోత్ అవడానికి, లేదంటే ఆర్గన్స్ గ్రోత్ అవడానికి, టిష్యూస్ హెల్తీగా ఉండడానికి, బాడీ హెల్తీగా ఉండడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. సో మరి ఎక్కడ దొరుకుతాయి ప్రోటీన్ సోర్స్ అనేది? సో ప్రోటీన్ మనకు వచ్చేసి ఎగ్స్ లో ఉంటుంది, చికెన్ లో ఉంటుంది, మటన్ లో ఉంటుంది, అండ్ శనగలు, గుడాలు, బఠానీలు, వీటిలో బాగా ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. ప్రతి ఒక్క ఫుడ్ లో కూడా ప్రోటీన్ ఖచ్చితంగా యాడ్ చేయండి. ఎప్పుడైతే ప్రోటీన్ యాడ్ చేస్తామో అప్పుడు మన బాడీ అనేది చాలా ఫిట్ అండ్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది కదా. సో చూడండి, ఎవ్రీడే బాడీ ప్రోటీన్ ఇవ్వడం వల్ల బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటాం. సో దానివల్ల చాలా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఒక 60 కేజెస్ ఉన్నారనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి. 4 ఎగ్స్ తింటే చాలు. ఒక 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తింటే చాలు. ఒక 2 పిడికెలు మంచిగా శనగలు కానీ, బఠానీలు కానీ, గుడాలు కానీ తింటే చాలు. మినుములు, పెసలు, కందులు, ఇవన్నీ ఏంటంటే మంచి ప్రోటీన్ సోర్స్ అండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ గ్రేట్ డే. బాయ్.